శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగునాయుడు. శ్రీకాకుళం జిల్లాలో జూన్ 2025 నెలలో ప్రధాన అంశాలు ఏమిటంటే, 1. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం. 2. పశు పోషణ బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా పశువులకు రాష్ట్ర వ్యాప్తంగా బీమా కింద వర్తింపు చేసేందుకు 103 కోట్లు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి అచ్చెన్నాయుడు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన మనందరి కర్తవ్యం కావాలన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. యోగాంధ్ర మాసోత్సవాల నిర్వహణలో రాష్ట్రంలోనే చిక్కోలు జిల్లా అగ్రస్థానం వహించింది. దీనికి తోడు రికార్డు స్థాయిలో యోగాంధ్ర అవార్డును చిక్కోలు జిల్లా సొంతం చేసుకుందన్న కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్. ఈ ప్రధాన అంశాలతో ఈ నెల సమాచారాలకు విందాం. స్వర్ణాంధ్ర లక్ష్యాధనలో శ్రీకాకుళం జిల్లా కీలక పాత్ర పోషించనుందని, జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల అభివృద్ధికి స్పష్టమైన అభివృద్ధి దశ తరహాలో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్తో కలిసి పాల్గొని జిల్లాలో ఉన్న సాహససిద్ధమైన వనరులు, వాటి వినియోగంపై వివరించారు. విజయవాడలోని సచివాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్సనల్ ద్వారా స్వర్ణాంధ్ర కార్యాలయాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జరిగిన చర్చలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లాలో పలు ప్రాజెక్టుల అమలుకు ఇప్పటికే రూపురేఖలు సిద్ధమయ్యావని కేంద్ర మంత్రి వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మార్పు చేసే మూలపేట పోర్ట్, పలాస ఎయిర్పోర్ట్, ఇచ్చాపురం పరిధిలో జీడి, కొబ్బరి, పనస వంటి ఆధారిత పరిశ్రమల స్థాపన, రవాణా మార్గాల అభివృద్ధి వంటివి జరుగుతున్నాయని తెలిపారు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా వలస వెళ్లినటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులు తమ ఊరిని, జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశుపోషణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశువులకు బీమా భరోసా కల్పిస్తున్నామని, ఇప్పటికే మరణించిన పశువులు బీమా కింద ప్రభుత్వం 103 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లా కోటంమాలి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పశుసంవర్ధక శాఖ వారి సారథ్యంలో నిర్వహించినటువంటి ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 26న మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి రైతులకు అండగా నివాళనదే ప్రభుత్వ లక్ష్యమని, గడిచిన ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పశువుల బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. రైతులు సాంప్రదాయ సాగుకు పరిమితం కాకుండా లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలను నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవల బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చడంలో ప్రతి అధికారి సమర్థవంతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా గురుతర బాధ్యత వహిస్తుందని అందరూ తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 21 నుండి జూన్ 27 వరకు జరిగినటువంటి యోగా మాసోత్సవాలు శ్రీకాకుళం జిల్లాలో పండగ వాతావరణంలో నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపించారు. ఈ యోగా నిర్వహణలో అరుదైన గౌరవాన్ని, గుర్తింపుని చిక్కోలు జిల్లా దక్కించుకుంది. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషితోని అంతర్జాతీయ స్థాయిలో యోగా అవార్డు లభించిందని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ స్పష్టం చేశారు. యోగా ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియజేసేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఎంతగానో ఉపకరించాయని చెప్పొచ్చు. శ్రీకాకుళం మండలం పీజీపేటలో మత్స్యకారులతో నిర్వహించినటువంటి మాస్ యోగా ప్రోగ్రాం వల్ల ప్రపంచ రికార్డు జిల్లా సాధించగలిగింది. నెల రోజుల పాటు శ్రద్ధ, ఓపికతో యోగాసనాలు చెప్పిన యోగా గురువులు సేవలు మరవలేనివని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం మనందరి కర్తవ్యమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని వక్తలు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన జరిగిన భారీ ర్యాలీని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రవలసలో ఫ్లైఓవర్ నుండి సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లాలో ఒక్క రోజులో 6 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు మానవాళి మనుగడకు జీవనాధారమని, మొక్కల పెంపకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, వాటి సంరక్షణ కూడా బాధ్యతగా భావించాలని ఆయనతో పలికారు. జోగునాయుడు, ఆకాశవాణి న్యూస్ ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా.